బీజేపీ ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఈ న్యూస్ కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడా ఇది నిజం. ఏంటి అంటే విషయానికి వచ్చినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్లో ఈ నెల 27 నుంచి 31 వరకు జరగబోతున్నాయి. దీనికి భారత తరపున కొంతమంది ఎంపీలను సెలెక్ట్ చేసి వీళ్ళని అక్కడికి పంపిస్తున్నారు. వీళ్లకు నేతృత్వం వహిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. సో అలాగే దీనికి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ మరొక ఎంపీని ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు. సో బీజేపీ నుంచి పురంధేశ్వరితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డిని సెలెక్ట్ చేయటం జరిగింది. సో ఆయన ఇటీవలే లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళటం, రిమాండ్లో ఉండటం, తర్వాత పూచికత్తు మీద ఆయనకు బెయిల్ రావడం జరిగింది, షరతులతో కూడినటువంటి బెయిల్. ఈయన పాస్పోర్ట్ని ఆల్రెడీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో పాస్పోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన బెయిల్ని రద్దు చేయాలంటూ సిట్ కూడా పిటిషన్ వేసింది. మరి ఈ రెండింటినీ కోర్టు విచారించబోతుంది. ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎంపీలందరికీ పురంధేశ్వరి నేతృత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె సారథ్యంలో ఎంపీలంతా కూడా న్యూయార్క్ వెళ్ళబోతున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇది పరిస్థితి.